హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ నరసింహ నాటుకోళ్ల ఫామ్ అండి. మనం నాటుకోళ్ళు పెంచేటప్పుడు ప్రకృతి సిద్ధంగా పెంచడం ఎలా అనేది ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క స్టెప్స్ నేర్చుకున్నాం. ఎందుకంటే కాస్ట్ రిడక్షన్లో అంటే ఖర్చు తగ్గించుకోవడంలో కొన్ని పద్ధతులు డిఫరెంట్గా నేర్చుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా మేము ఒక చిన్న పని చేస్తున్నామండి. మన నాటుకోళ్ళు ఇంటికాడ వాటర్ తాగేటప్పుడు అంటే వాటికి వాటర్ పెట్టేటప్పుడు కూడా మనం నార్మల్గా ఏదైనా వాటర్ సపరేట్గా పెట్టాము. వాటిని ఏం చేస్తామంటే బయట ఉన్న వాటరే అవి తాగేలాగా చూస్తాము. అక్కడ మోర్లలో కానీ మన ఇండ్లలో ఉండే వాటర్ కానీ తాగేస్తూ ఉంటాయి. సో అట్లనే ప్రకృతి సిద్ధంగా పెంచాలనే ఉద్దేశంతోనే మేమేం చేసినామంటే ఒక పైప్ తీసుకొచ్చినాము. మా ఉన్న ఫామ్లో ఒక 20% స్పేస్ని కొంచెము సెట్ చేసి ఫ్రీగా వదిలేసినామండి. వాటర్ ఫ్రీ రేంజ్లో పెంచాలి కాబట్టి ఫ్రీగా వదిలేసినాము వాటర్. ఇక్కడ మనం సపరేట్గా వాటర్ వాటికి ఎందుకంటే వాటర్ చాలా ఎక్కువ అవసరము. సో మేమేమి చేసినామంటే వదిలేసినాము ఫ్రీగా. వదిలేసి సార్ ఒక ట్రయల్ చేద్దాము, ఇది తాగా ఎట్లా ఉంటాయి అని చూసినప్పుడు మాకు కొన్ని రిజల్ట్స్ కనబడ్డాయండి. ఈ వాటర్ ఫ్రీగా వదిలేసినప్పుడు ఈ మట్టిలో మనం వేసే దాన కొంచెం చిన్న మిగిలిపోయి ఉంటుంది కదా, అవి కుళ్ళిపోయి చిన్న పురుగులు తయారైనాయి. చిన్న పురుగులు తయారైనప్పుడు ఈ నాటుకోళ్ళు అవి ఇష్టంగా తింటానాయండి. ఇష్టంగా ఒక్కొక్కటి వెతుక్కొని మరి చూడండి, మీకు కనబడతా ఉంటుంది. ఇష్టంగా ప్రతి ప్లేస్లో వెతుక్కొని ఇష్టం ఉన్నట్టుగా వాటి తత్వానికి ఎంత దగ్గరగా అంటే అంత దగ్గరగా పెంచాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అవి ప్రతిదీ పోతున్నాయి, అక్కడ ఎక్కడెక్కడ పురుగులు ఉన్నాయి ఏరుకుంటున్నాయి, తవ్వుకొని బుక్కుతున్నాయండి. అంటే న్యాచురల్గా అవి గ్రో అవుతున్నాయి, న్యాచురల్గా తాగుతున్నాయి, న్యాచురల్గా ఆ పురుగులు అక్కడ ఏర్పడే పురుగులను తింటున్నాయి. ఇట్లా మేము రోజు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు మా వాటర్ పైప్ను వదిలేస్తున్నాము. వదిలేయడం వల్ల మొత్తం ఇక్కడ మనకు రెండు విషయాలు జరుగుతున్నాయండి. ఒకటి, వాటికి న్యాచురల్గా వాటర్ రిసోర్సెస్ పెరుగుతున్నాయి. ఈ వాటర్ మనం ఇక్కడ వదిలేయడం వల్ల అక్కడ న్యాచురల్గా కొంచెం చిన్న పురుగులు క్రిమి కీటకాలు పెరుగుతున్నాయి. ఈ క్రిమి కీటకాలను అవి డైరెక్ట్గా తినేస్తున్నాయి. సో వాటికి ప్రోటీన్ కంటెంట్ కూడా మనకు అంతా ఉన్నది. సో మనం సపరేట్గా మనం ఇచ్చేటప్పుడు ఎక్కువ ఏం చేస్తామంటే కార్బోహైడ్రేట్స్ ఇస్తాం. అంటే మనము వడ్లు కానీ మన బియ్యం కానీ పరం కానీ అవే ఇస్తాం, ఎందుకంటే న్యాచురల్గా కొంచెం మనం సప్లిమెంట్గా. కానీ వాటికి ప్రోటీన్ కంటెంట్ మనం ఇవ్వాలి అంటే ఏం చేయాలని మేము ఆలోచించి ఇలా వాటర్ ఫ్రీగా వదిలేయడం వల్ల అవి చిన్న పురుగులు తయారవుతున్నాయి. ఆ పురుగుల్ని ప్రతి ఒక్కటి కూడా ఎతికి మరి తింటున్నాయండి. అంటే మాకు అనిపించింది, సరే ఇలా చేస్తే కొంచెం యూజ్ అవుతుంది, సరే మనం మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పుదాము అన్న ఉద్దేశంతో న్యాచురల్ వాటర్ న్యాచురల్గా మనం ఒక పైపు కొనేసి మన పంపుకు పెట్టి వదిలేస్తే ఇవి ఎంత న్యాచురల్గా తింటున్నాయి అంటే ఇక చూడండి, వాటి ఇష్టం ఇగో. అంటే వాటికి సహజ సిద్ధంగా వాటి తత్వమే ఇది కాబట్టి అవి ఈజీగా అడాప్ట్ అయిపోయినాయి. వీటికి 1 డేలోనే ఇవి సెట్ అయినాయి, తింటా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇగో జస్ట్ ఇలా వదిలేసినాం. ఇటు పక్క అప్పుడప్పుడు దానా ఇస్తున్నాం, ఎందుకంటే అవి కుళ్ళిపోవడం కానీ మన కూరగాయల చెత్త కానీ అవన్నీ వేస్తున్నాం. ఇక్కడ అవి కుళ్ళిపోయి చిన్నగా మన లార్వా లాంటి ఫామ్ అవుతున్నాయి. ఆ లార్వా లాంటి ఫామ్ అవడం వల్ల అవి చూడండి అది ఎంత ఎతుకుతూ ఉందో, అది ఎతికి అగో. సో మీరు కూడా మీకు ఒకవేళ స్పేస్ ఉంటే ఈ చిన్న ప్రయత్నం ఒకసారి చేసి చూడండి, మీకు యూజ్ అవుతే దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. చూడండి అగో, అంటే దీని తత్వానికి అనుగుణంగా మనం దాన్ని పెంచుతున్నాము. సో అది ఈజీగా అడాప్ట్ అవుతుంది. ఈజీగా అడాప్ట్ అయినప్పుడు మనకి కూడా కొంచెం ప్రోటీన్ కంటెంట్ తగ్గుతుంది. అంటే ప్రోటీన్ కంటెంట్ వీటికి పెరుగుతుంది, మనం సప్లిమెంట్ చేయడం తగ్గుతుంది. సో మనకు అది కూడా బెనిఫిట్ అవుతుంది కదా. జస్ట్ ఒక 1 అవర్ డైలీ 1 అవర్ మనం ఇట్లా ఇవ్వడం వల్ల మనకి ప్లస్ అవుతుంది, వాటికి ప్లస్ అవుతుంది. సో మీరు ఒక్కసారి ఇట్లాంటి చిన్న చిట్కాలు పాటిస్తారని కోరుతూ, మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మనకు కొంచెం బూస్టింగ్గా ఉంటుందండి. సో థ్యాంక్ యూ సో మచ్.